Hey guys, Madhav here. సో ఈరోజు నేను మీకు చెప్పబోయేది మన వర్డ్ ప్రెస్ ఫైల్స్ని ఎలా ఎడిట్ చేయాలి, లేదా మన వర్డ్ ప్రెస్లో ఉన్న పిహెచ్పి లేదా మన థీమ్ ఫైల్స్ని ఎలా మనం ఎడిట్ చేసుకోవచ్చు అనేది చూద్దాం ఇవాళ. సో ముందుగా మనం ఇక్కడ అపియరెన్స్లో ఎడిటర్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేయండి. ఇలా మీరు ఎడిటర్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత మనకి థీమ్ ఫైల్ కనబడుతుంది అన్నమాట. చూసారు, ఇది థీమ్ ఫైల్. సో ఈ థీమ్ ఎవరు క్రియేట్ చేశారు, ఆ థీమ్ యూఆర్ఎల్ ఏంటి, ఆ థీమ్ క్రియేట్ చేసిన ఆథర్, అలాగే ఆ ఆథర్ యూఆర్ఎల్ ఐడి. సో ఇదంతా మనకి ఇక్కడ స్టార్టింగ్ థీమ్లో కనబడుతుంది అన్నమాట. చూసారా? సో ఒకవేళ ఈ థీమ్ని ఒకవేళ మీకు పిహెచ్పి అన్నది కోడింగ్ వచ్చుంటే ఒకవేళ మీరు ఇక్కడే డైరెక్ట్గా మీరు ఎడిట్ చేసుకోవచ్చు అన్నమాట, ఎలా కావాలన్నది. చూసారా? సో ఇదంతా మన డైరెక్ట్ కోడింగ్ అన్నమాట. ఈ వర్డ్ ప్రెస్ ఏంటంటే సో మనకి రెస్ట్రిక్షన్స్ అనేవి ఉండవు అన్నమాట. మ్యాక్సిమం రెస్ట్రిక్షన్స్ అనేవి ఉండవు. సో ఈ వర్డ్ ప్రెస్లో మనకి ఎలా కావాలితే అలా మనం కంటెంట్ చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. పిహెచ్పి ఫైల్ లేదా జావా స్క్రిప్ట్ ఫైల్ యూజ్ చేసుకుని మనం, లేదా ప్లగిన్స్ ఇన్స్టాల్ చేసుకుని కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట. సో అలాగే ఈ పక్కన రైట్ సైడ్లో చూస్తే మీరు ఇక్కడ మనకి కొన్ని ఫైల్స్ కనబడుతున్నాయి. సో చూసారా, ఒక కామెంట్స్కి అయితే ఒక కామెంట్ పిహెచ్పి ఫైల్ కనబడుతుంది, అలాగే అచీవ్స్కి అచీవ్ ఫైల్, అలాగే థీమ్స్కి థీమ్ ఫోల్డర్. సో ఇలా మనకి ప్రతిదీ ఫైల్స్ కనబడతాయి అన్నమాట ఇక్కడ. చూసారా, ఇవన్నీ మన వర్డ్ ప్రెస్లో ఇన్స్టాల్ అయిన ఫైల్స్. అలాగే ఇందులో మీరు క్యాస్కాడింగ్ స్టైల్ షీట్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు అన్నమాట. చూసారా, style.css అని ఉంది. సో ఇది వచ్చి మనకి డిజైన్ లేదా కలరింగ్ దానికి యూజ్ అవుతుంది అన్నమాట ఇది. సో దీన్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు ఎలా కావాలి అలాగా. సో వన్స్ మీరు ఇలా ఎడిటర్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ థీమ్ ఫైల్స్ అనేవి రావడం జరుగుతుంది అన్నమాట. సో ఆ థీమ్ ఫైల్ మీరు క్లిక్ చేసుకుని డైరెక్ట్గా మీరు దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు థీమ్ కాకుండా ఇంకోటి సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, సో వేరే థీమ్స్ కూడా మీరు ఇక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు అన్నమాట. జస్ట్ దాన్ని మీరు క్లిక్ చేసి సెలెక్ట్ నొక్కితే చాలు, ఆ థీమ్ ఫైల్స్ మనకి ఇందులో కనబడడం జరుగుతుంది అన్నమాట. చూసారప్పుడు 2015 ఈ థీమ్ కనబడుతుంది. సో మళ్ళీ ఇంకో థీమ్కి వెళ్ళాలనుకోండి, కలర్ మ్యాక్, జస్ట్ అలా క్లిక్ చేస్తే మళ్ళీ ఆ థీమ్లోకి చేంజ్ అవ్వచ్చు అన్నమాట. సో ఇలా మనం వర్డ్ ప్రెస్లో మన థీమ్ సెట్టింగ్స్ లేదా వేరే ఫైల్స్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి. కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.